ఋషి యజ్ఞం. ఆ ఋషి యజ్ఞం ఏమిటి అంటే ఋషిరధ్యయనాత్. ఋషులు ఎట్లా సంతృప్తి పడతారు అంటే దేవతలు ఎట్లయితే మనల్ని అనుగ్రహించాలంటే పూజలు చేస్తున్నామో, పితృదేవతలు మనల్ని అనుగ్రహించాలంటే ఎట్లాగైతే మనం వాళ్ళ యొక్క ఈ తర్పణాలు వాళ్ళకు సంబంధించిన దానాలు చేస్తూ ఉన్నామో, ఋషులకు సంబంధించినటువంటి రుణాన్ని నువ్వు తీర్చుకోవాలంటే, ఆ యజ్ఞాన్ని నువ్వు పూర్తి చేయాలంటే నువ్వు తప్పకుండా అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం ఏమిటి అంటే రామాయణ, మహాభారత, భగవద్గీతాది గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలను నువ్వు అధ్యయనం చేయాలి. అది నీ యొక్క కనీస ధర్మం. పారాయణ అనే ఉద్దేశం కూడా అందుకే. కనీసం పుస్తకాల్లో ఉండేటటువంటి వ్యాఖ్యానాలు, టీకా, తాత్పర్యాలు వాళ్ళు చదవకపోవచ్చు, కానీ కనీసం ఆ పారాయణ చేస్తే ఆ ఋషులు చెప్పినటువంటి మంత్రాలు, ఆ మంత్రాల్లో ఉండేటటువంటి బీజాక్షరాలు వాటిని అట్లాగైనా వాళ్ళు చదువుకుంటారనే ఉద్దేశంతో మన వాళ్ళు పారాయణ అనేటటువంటి ఒక ఏర్పాటు చేశారు. కాబట్టి ఋషుల యొక్క రుణం మనకు తీరాలంటే, ఋషుల యొక్క యజ్ఞం మనమంతా చేయాలంటే, ఈ దేశంలో పరమ పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం ఉంది. ఒకటేమో శ్రీమద్ రామాయణము, రెండవది శ్రీమన్ మహాభారతము, మూడవది శ్రీమద్ భాగవతం. ఈ మూడు గ్రంథాలు ఋషుల యొక్క రుణం తీర్చుకోవడానికి చదవాలి. చదవడం మాకెక్కడ కుదురుతుందండి? మనం ఏదో యూట్యూబ్లో ఎవరిదో ప్రవచనం పెట్టుకొని వింటూ ఉంటాం కదా, ఆ వింటే చాలా సరిపోతుంది అనేటటువంటి భావన చాలామందిలో ఉంటుంది. రేపు మేము చెప్పేది కూడా యూట్యూబ్లో చాలామంది వింటారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రత్యక్షంగా గురువు అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు లైవ్ అండ్ కాంపిటెంట్ ఉండాలని చెప్తూ ఉంటాను నేను. అంటే గురువు ఎప్పుడు సజీవుడై ఉండాలా, సమర్థుడై ఉండాలా. అట్లా లేకుండా ఉండేటటువంటి గురువు కాదు, శిష్యుడు కాదు. చాలామంది అంటూ ఉంటారు 300 సంవత్సరాల క్రితం మా గురుగారు, మా తాతగారు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళేవారు, మా ఇంట్లో ఫోటో పెట్టుకున్నాము, మాకు అన్నీ వచ్చేసినా ఆయన ఫోటోలోంచే మాట్లాడుతుంటాడని చెప్తూ ఉంటారు. ఆయన మాట్లాడడానికి రామకృష్ణ పరమహంస గారు, నువ్వు వివేకానందుడవు కావు. కాబట్టి నీ జ్ఞానం అనేటటువంటిది వికసించాలంటే తప్పకుండా లైవ్ అండ్ కాంపిటెంట్, ఆయన సజీవుడై సశరీరంతో నీ ముందు కూర్చొని నీకు కావలసినటువంటి జ్ఞానాన్ని గురువు అందించాలా. ఎందుకు అట్లా అందించాలంటే, ఫోన్లో మనం ఏదైనా ఒక సమాచారాన్ని వినాలంటే ఈ యాప్ వేసుకుంటేనే అది వినపడుతుంది అని అంటుంటారు చాలామంది. ఆ యాప్ లేకపోతే ఆ ఫైల్ ఓపెన్ కాదు. దానికి కారణం ఏంటంటే ఆ యాప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ యాప్ ఆ యొక్క ఫైల్ ఓపెన్, ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయ్యేటటువంటి సిస్టాన్ని వాడు డెవలప్ చేశాడు. శాస్త్రం ఎప్పుడైనా సరే నేరుగా శిష్యునితో మాట్లాడదు, గురువుతో మాట్లాడుతుంది. అది